सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। ప్రతి అందం జంట కోసం పలవరించిపోతుంది. ప్రతి అందం జంట కోసం పలవరించిపోతుంది. జతగూడే బ్రతుకులోనే జతగూడే బ్రతుకులోనే ప్రతి రాగం పలుకుతుంది. అనురాగం పండుతుంది. అనురాగం పండుతుంది. ప్రతి అందం జంట కోసం పలవరించిపోతుంది. కోరుకుంటుంది కలికి మబ్బు జంటను. కడలి కోరుకుంటుంది కన్నెవాగు జంటను. కన్నెదాని పరువం కోరుకుంటుంది చిన్నవాని జంటను. చిన్నవాని జంటను. ప్రతి అందం జంట కోసం పలవరించిపోతుంది. వలచిన హృదయం కోరుకుంటుంది తొలి వలపు పంటను. తొలి వలపు పంటను. ప్రతి అందం జంట కోసం పలవరించిపోతుంది. జతగూడే బ్రతుకులోనే జతగూడే బ్రతుకులోనే ప్రతి రాగం పలుకుతుంది. అనురాగం పండుతుంది. అనురాగం పండుతుంది. మెల్ల మెరిసే తొలకరి సొగసే ఏమంటుంది. ఏమంటుంది. చల్లగా చిరుజల్లుగా అది కురవాలంటూ రగలా ఏటిను రగలా అది ఉరకాలంటుంది. ఎవ్వరు లేని ఈ వేళ ఇవ్వడే నీ వయసే ఎంతకు ఆగదు ఎందుకు. ఎవరు లేని ఈ వేళ ఇంతటి బిడియం ఎందుకో. ఎగిరిపడే నీ వయసే ఎంతకు ఆగదు ఎందుకు. నీ మనసే పంజరమైతే నా వయసే రాశిలకైతే
మనసే పంజరమైతే నా వయసే రాతిలకైతే నింగినైన కాదంటుంది నీ ఎదలో ఒదుకుతుంది మెల్ల మెరిసే తొలకర్రి సొగసే ఏమంటుంది ఏమంటుంది చల్ల చిరుజల్లుగా అది కురవాలంటుంది పరిమళించే జీవితంలో పసిడి కలలే పండాలి పరిమళించే జీవితంలో పసిడి కలలే పండాలి జన్మ జన్మలకు ఇద్దరము ఉండాలి జన్మ జన్మలకు ఇద్దరము జంటగానే ఉండాలి గల గల దూకే గడ్డకరి వయసే ఏమంటుంది ఏమంటుంది సరగల ఏటి నురగల 10 ఉరకాలంటుంది మెల్ల మెరిసే తొలకరి సొగసే ఏమంటుంది 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 ఏమంటుంది
వశము చేసేవా ఏలా నాపై దయ చూపవు దేవా వేడుక చూసేవా వన్నె కన్నలెరుగడాయనే కలపు తెలిసి పలుకడాయనే వాని మనసు మలుపగోరా నాది మాట నిలుపజాలవా ఎవడొస్తాడో చూస్తాగా పోటీ ఎవడొస్తాడో చూస్తాగా ఎవడొస్తాడో చూస్తాగా పోటీ ఎవడొస్తాడో చూస్తాగా ఎవడొస్తాడో చూస్తాగా తిట్టెమ్మా నువ్వు నా భార్యో నువ్వు పుట్టిందే నా కోసం మీసం పెట్టిందే నీ కోసం పల్టీ కొట్టేదే మన పెళ్లి కోసం ఎవడొస్తాడో చూస్తాగా పోటీ ఎవడొస్తాడో చూస్తాగా ఎవడొస్తాడో చూస్తాగా ఎవడొస్తాడో చూస్తాగా పోటీ ఎవడొస్తాడో చూస్తాగా ఎవడొస్తాడో చూస్తాగా జిగి 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 జింపం గిగి గిగి జిగి జిగి జింపం జిగి జిగి జింపం గిగి గిగి జింపం జిగి జింపం గిగి జింపం జింపం జిపం 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 అబ్బో అబ్బో భయమేస్తుంది అమ్మా నాన్న చేస్తున్నాలే అబ్బో అబ్బో భయమేస్తుంది అమ్మా నాన్న చేస్తున్నాలే వస్తున్నాలే పెళ్లి కొడుకులు వస్తున్నాలే పెళ్లి కొడుకులు చూస్తాగా ఏం చేస్తావో ఇక ఏం చేస్తానా రాని చెబుతా గుత్తి పడతా ఎత్తి కుదేస్తా గోడవతల ఇసిరేస్తా అంతే భీమన్నకు కోపం రాదు వస్తే తిరిగేదే లేదు ఎవడొస్తాడో చూస్తాగా పోటీకి ఎవడొస్తాడో చూస్తాగా ఎవడొస్తాడో చూస్తాగా ఎవడొస్తాడో చూస్తాగా ఎవడొస్తాడో చూస్తాగా నువ్వేరా యధవు యధవన్నర యధవలో యధవన్నర యధవని పిలుచుకునే యధవన్నర యధవా ఇది ఆడది ఏం చేయలేదనుకుంటున్నావు 5 మగాళ్ళ మడతేసి కొడితే ముడతడిపోయారు రా సన్నాసి బస్తీ మీద సవాల్ చేసిన వస్తాదుల్లే రస్తా తప్పించేశాను రోజు సన్నాసి ఏంటమ్మా గోల మీ నాన్నకి నాకు ఒక మాట పడుతులు వచ్చి దొడ్డులో కింద మీద పడుతున్నాం కళాశాస్త్రం అంతా కంఠోపాఠం అంటాడు మీ నాన్న నీదు చదువయ్యా నాది అనుభవయ్యా అంటాను నేను ఇంతలో మన ఇంట్లో లంచం పుచ్చుకుని మంచాలేసి కంచాలు గడిగేవాడు కొడుకు వచ్చి లోపలికి రావచ్చా అన్నాడు వచ్చే నెల 6వ తారీఖు వరకు ఖాళీలు అన్నాడు వెడుతూ అంటాడు చింతమణి కిర్ చక్కెర మీద బర్ శ్రీహరి పుర్ అంటున్నాడే ఆడమ్మ కిర్ ఆడప్ప కిర్ ఆడ బాబు కిర్రాయ్ కిర్రు పోనీలేమ్మా యథవ గోల నీ ఎఫ్ఎస్ ముగుడు వల్లే నీ గోళ అదెవరు భవానీ శంకరం గారమ్మా వాడికి 4 రకాల ఎఫ్ఎస్లు పెడుతున్నావు బట్ట ఎఫ్ఎస్ భోజన ఎఫ్ఎస్ చుట్ట ఎఫ్ఎస్ అది ఎఫ్ఎస్ వాడిని అవతలకు పొమ్మంటావా పొమ్మనువే అంత సొమ్ము పెట్టిన వాడిని ఎలాగమ్మా అవతలికి వెళ్ళమనడం వలపును వదలును వర్షించి తొలినాడే తిరుగని పిత్తి ఎత్తించినాను వచ్చిన నెలలోనే మచ్చిక మీరలాలించి మాన్యం ములంచినాను పట్టు పుట్టములకై బన్నసరాలకై పెండ్లామునగలు మార్పించినాను తినుబండములకని
దినవ్రతములకని ఇల్లు విక్రయము చేయించినాను. ఇన్ని వగలు చూపి ఇన్ని రీతుల మాపి ఎట్టులు ఇంతలోనే ఏగుమందు ఆతడు సురన్న ఆతని కడ కొన్న ద్రవ్యం ఎట్లు మనకు దక్కునమ్మా. పసుపురాజు బొట్టు పెట్టుకుంటే సాని సంసారవుతుందా? నీతిగా పోతివా మన పని కోతిపాలే సాని సంసారి ఎగుట ఇలా సర్వకల్లా కోర్కెలున్నను కాకి కోయిలవునే రస్తా తప్పిస్తివా మన పని పచ్చ తల్లి అమ్మా. అయ్య బాబా అమ్మా, నీ కాలంలో నీతి నియమాలే లేవా అమ్మా? పాత రోజులు జ్ఞాపం చేసేవే నా కూతురా. నా రోజుల్లో మన ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరడం. అప్పటి నా జనాభాలిష్టి చెప్తున్నాను వినవే. రాజులు, రారాజులు, విటులు, విటాగ్రేశ్వర్లు, విటాధములు, డాక్టర్లు, యాక్టర్లు, డైరెక్టర్లు, కండక్టర్లు, క్లీనర్లు, ఏసి తలుపు తీసి తలుపు, ఏసి తలుపు తీసి తలుపు. విత్తమున్నంత వరకును విత్తమున్నంత వరకును విటుని మనము కోరినెత్తిపై నెక్కించుకొనగవలయు. విత్తముడిగిన తోడనే పిడియముడిగి కుక్కను పోలే బయటకు కొట్టవలయు నా తల్లి. అమ్మాయి, ఈ అబ్బస్సు మొగ్గుండి వెనక్కి తోచాయి. సుబ్బుశెట్టి తెలగపిండి బెల్లం తిన్న కుక్కలాగా రావటం పోవటం, పోవటం రావటం. అమ్మ, ముఖం బాగోలేదని మూతి ముడిచావు కనుక తల్లి. సూట్లు బూట్లు వేసేవాళ్ళంతా ఎఫ్ఎస్ గారు కానీ తెల్లవారుజామున వెళ్ళిపోతూ ఏ సభ బిళ్ళ పట్టుకుపోతారు. అడుగు వచ్చాడమ్మా. అమ్మా, నేను మాలిష్ చేసి లోపల పంపిస్తాను, నువ్వు పాలిష్ పెట్టు. ఎక్కువసేపు ఉంచుకు తల్లి. అమ్మా, పడపు పడంతి కంటపడ పావమునన్ త్రుటిలో వికారమొక్కడు ప్రభవించి తుత్తుమురుగాను నట్లు వివేకవల్లిని పడుచుతనం పుదిమిరియు పైకపు మైకముగూడి ఔవలన్ నడు నడు మంచు దాని సదనంబునకు మెడపట్టినట్టుడు. భగవంతుడా, నన్ను పాడుకులంలో ఎందుకు జన్మింపచేశావు? ఎరుగవలయు విటుని ఎడద శాంతమునా సహించవలయు వాణియేష్యమెల్ల మసలవలయు అతని మది చెక్కునట్లాడి పడునే అప్పుడు కాక పైకమురకపడునే. దయచేయండి బాబు, దయచేయండి. ఎవడ మీద బాబు దెబ్బలాడుతున్నారు? రిక్షా వాళ్ళ తప్ప బావులాగి మాట్లాడుకుని ఇక్కడికి వచ్చాక 6 నాలుగు పేజీ పెట్టాడు. ఫూల్ నాయన, వాళ్ళతో పేచీ పెట్టుకున్నామంటే పూచీ లేకుండా చేస్తారు. అమ్మా, సుబ్బుశెట్టి గారు, సుబ్బుశెట్టి గారు, సుబ్బుశెట్టి గారు, సుబ్బుశెట్టి గారు అని ఒకే రీతి పరామర్శించడమే నా కూతురా. నాయన, మొన్న పెండ్లి మేజవాణి కచేరీలో మిమ్మల్ని చూచిందట. ఎటు ఎనగానా ముందుగానా? నేను చూస్తే నీ సంగతి చెప్పేద్దును. అప్పటి నుంచి ఒకే కలవరంత నాయన. నిజంగా నా తోడు? మీ తోడు నాయన. మీ అందము, మీ చందము, మీ ఐశ్వర్యానుభూతి
నీ ఈవియు పరికించినంతనే ఏ ఇంటి వరియింపది చితిలో అయితే ఇకనే నేను ఇల్లు బయలుదేరినాల మంచిదన్నమాట. తోక లోట లోటలాడిస్తూ దోర కుక్క ఎదురొచ్చింది అన్నట్టు కుక్క మాట ఏమిటి? ఎదోదైన మా లత్తప్ప ముఖం చూశాను, ఏదో ఛాన్స్ తగిలింది ఎదురు దెబ్బలాగా. నీ మాటకేం గాని మా అమ్మ ఇప్పుడు ఏదో మంచి ముఖం చూసింది. అమ్మా ఇన్నాళ్ళకు వచ్చారని కోపమా? సరేలే అమ్మా, నాకేం కోపం. ఒకవేళ వారిని రమ్మంటే మాత్రం రంగనాయకి వదిలిపెట్టి వస్తారా? ఇచ్చి ఎదవ రంగనాయకి లత్తప్ప ఎవరో ఫ్రెండ్స్ గా వాళ్ళ ఈడ్చుకుపోతే 5, 6, 7 సార్లు వెళ్ళా శాంపిల్ గా. షాంపిల్గా వెళ్ళావా నాయనా? వాళ్ళ గుమ్మం దక్కడం తప్పునరా? మీ దర్జా ఎక్కడ? మీ షోక్ ఎక్కడ? రాలుకాయమండ రంగనాయకి ఎక్కడ? మీ అంటివారు అటువంటి దాని గుమ్మం తక్కువ వచ్చిన ఆయన తప్పు కాదు. లత్తప్ప ఈసారి దాని గుమ్మం దొక్కినట్టుగా తెలిస్తే కాండ్రించి మొఖాన కల్లాపిలాగా అంత మాట ఎందుకు కానీ నాయన? మనకు నల్ల మందు వ్యాపారం ఆయన ఉన్నట్ట. ఏమన్నా అలవాట ఏమిటి లత్తప్ప? ఊటకు తులం కావాలి తండ్రి. అమ్మో నేనేమో అనుకున్నా, ఇది ఓల్డ్ ఫోర్డ్ బస్సు. మాకు లేదు గాని మా అత్తోరికి ఉంది. ఈ రాత్రి తయారు చేసి రేపు పొద్దున్న పంపిస్తా తాటికాయ ముద్ద. అలాగే తండ్రి. జేబులో చుట్టముక్కున్నదా? చుట్టముక్క నాకు అభ్యాసం లేదు, డబ్బిత్తా కొనుక్కో. ఇదిగో రూపాయి. ఇది కోయంబత్తూరు సరుకుని కాదు కదా నాయనా. మల్లెపూలాట నా పిల్లని మీ చేతులు మయాన పెట్టి పెడుతున్నాను. మీరు ఎలా చూసుకుంటారో, ఏం చేయిస్తారో, ఏం చేయించుకుంటారో అంతా మీదేదయ్యా. లతప్ప మల్లె మొగ్గ లాంటి నీ పిల్ల అయితే గులాబీ రెక్క లాంటి నీ అల్లుడు అనుకో. నా తండ్రి, నా తల్లి తండ్రి, నా తండ్రి తండ్రి తండ్రి. మా అమ్మ ఉన్నదని మనస్సులో సందేహించి ఊరుకుంటే అడుగు కదపరేవసలు. అబ్బా అబ్బా తండ్రి. అబ్బా చెయ్యికి చెయ్యి తగిలేసరికి ఐసయ్య అట్టయి ముక్కయి రొట్టెయి అట్ట ఊడిపోయా. ఇది సుఖాల పుట్టగాని సామాన్యపు సాని కాదు. ఏమిటా తప్పుడు? అదా మరేం లేదులేండి. మీ రంగనాయకి ఏదో చుట్టపు చుప్పుగా మా ఇంటికి వచ్చింది. రయ్యలు దాని ఇంట్లో పెడతాము వేసి తెలియక నోటికి వచ్చేసినట్టు పేలేసేసాను. ఇప్పుడు ఎట్లా వ్యవహారం ఇలా ఎలికెళ్ళిపోయింది? లత్తప్ప ఇది రూపాయి తీసుకెళ్లి మందేసుకుని మత్తెక్కి చచ్చింది అన్ను. ఇదిగో మీ అమ్మకు రూపాయి ఇచ్చా, ₹10 చెల్లేసుకుని ₹10 ఇవ్వండి, నేను వెళ్ళిపోతా. భలేవారే శెట్టి గారు. అయినా మీరెందుకంత భయపడతారు? మీ రంగనాయకి కాదులేండి, మా చిత్ర వండర్ బ్యూటీ. ఎట్లా ఏమి నడక శెట్టి గారు చూసారా? అదిగో మా చిత్ర. ఇప్పుడు చెప్పండి, మీ రంగనాయకి చక్కనిదో మా చిత్ర చక్కనిదో చెప్పండి. చచ్చి యదవ రంగనాయకి మన చిత్ర కాలిగోటి నుండి బలాదు. మరి అలాంటి రంగనాయకి ఇంటికి ఎందుకు వెళ్ళారో? బుద్ధి గడ్డి తిని. పోన్లండి, ఉన్న నిజం ఒప్పుకున్నారు. మీరు నమ్మరు గాని నేను ఎప్పుడు వెళ్ళినా నువ్వు అంటది ఆ రాసుకెళ్ళి నన్ను. నీ మర్యాద చూస్తుంటే నా కడుపు నిండి కళ్ళంతా బుట్టబడి చుక్కబడి చుక్క ఆనంద భాస్కాలు. శెట్టి గారు నిజంగా మీరు ఎంత వెర్రివారండి. మర్యాద విషయం దానికి ఎలా తెలుస్తుంది చెప్పండి? అది ఉత్త పెంపుడు ముండ. అంటే ఇప్పుడు మా జాతికి సంతాన యోగం తగ్గిపోయింది కదా? మరి తగ్గదు. 10 మంది నడిచే తాత పచ్చని గడ్డి మొలుస్తుందా? ఇంపాసిబుల్. అందుకనే ఆట పాటలు సత్తే దురాశ సత్తే వినయము నశించే దుర్నీతి విస్తరించే కట్టుబాటులు మారే సంకటము మీరే కాకులం వయ్యే ఇటు గణి కాకులందు చింతామణి ఇంతకు మీ పిల్లలంతా పెంచుకున్న పిల్లలన్నమాట. మరి
మంచి పిల్లల్ని ఎందుకు పెంచుకోకూడదు? సర్లేండి, రామాయణం అంతా విని రాముల వారికి సీత ఏమవుతుంది అన్నట్టు మీలాంటి ఒక ఆయన. ఎందుకని? ఎందుకనేమిటి, మంచి పిల్లలు మాకెలా దొరుకుతారు చెప్పండి? పోనీ మా పిల్లల్ని పెంచుకోకూడదు? ఊరికే మాట వరుస కన్నారు గాని పెంచుకుందామంటే మాత్రం మీ పిల్లల్ని ఇస్తారా? అరే రే, అదేమిటి, మాకు ఆడపిల్ల పుడితే నీకే ఇచ్చేస్తా, ఇట పట్టు పొట్టు గిచ్చుతా. అబ్బబ్బబ్బా, సర్లేండి కూర్చోండి, గంధం రాస్తాను. ఏంటయ్య? అబ్బో రాయి, నీ సరదా తీరుద్ది, నా దురద అనుకుంది. రాగము తీయబూట సరాగములాడుట తింటామని వచ్చి మంచిది ఆడటంలే. లేని సొమ్ములు ఎలాగుననైన సాని కనుల పడజేయుట డాబులు రెకేవాగుట తప్పుడము కరణి పైకము తట్టుట భోగి పాలిక చాగి వలనచుట విటావళి చేస్తలు క్రొత్త చోటుల శెట్టి గారు, కలిమిలో లోటు లేని వాళ్ళు కదా మీరు. ఓ జమీల్దార్ ఆఫ్ నాయిస్ట్. అందుకనే గాజురాలు ఉంగరాలు పెట్టుకున్నారు. గాజురాళ్ళ? ఏ గాడిద అన్నది గాజురాళ్ళని? గాజురాళ్ళ ఖరీది గాడిద? ఎవరు గాడిద? కనపడికి నేనే అన్నాను, అందుకని గాడిద అంటారేంటి? మై డియర్ ఎక్సూజ్, ఎవరు అన్నారని యాంగ్రీలో పడిపోయా. గర్భాధానం రోజు గదిలోనికి పోనని బెట్టు చేశా. అప్పుడు మా మామ ఓన్గా వచ్చి మా నాయనే, మా కన్నడే, మా వరాలి, మా కప్పలే, మా రప్పలే అని కూడా అన్నాడా? ఏమిటది? కాకి పిల్ల కాకి ముందు వాటి దాట్. అప్పుడుగా పిలుచుకున్నా, ఎత్తేసుకున్నా ట్యాక్సీలో బర్రమని తీసుకెళ్లాడు ఆల్బితర్ స్టేషన్ కంపెనీ మౌంట్ రోడ్ మద్రాస్. ఒకటి రవ్వ, ఒకటి కంపు, 3,000 పెట్టి ఒకటి, 6,000 పెట్టి ఒకటి, మొత్తం 12,000. 3, 6, 12 అవుతుందా? తెలియగల వాళ్ళే. రానుకోండి, ట్రావెలింగ్, బ్రోకరేజ్ అన్ని వాటి మీదేనా? ఏమనుకున్నా శెట్టి గారు సామాన్యులు కాదు సుమి. మరి చూడు, ఏం చూడు, మీ వేలు ఉంటే నాకెలా తెలుస్తుంది వాటి నాయన? ఆ మాట ఇందాకనే అంటే సగం వరకు తీసేవాడిని. ఇప్పుడు అన్నాగా తీయకూడదు. ఇదిగో శెట్టి గారు, ఈ ఉంగరం నా వేలు ఉంటే ఎలా ఉంది చెప్పండి? చాలా బాగుంది. చాలా బాగుంది, ఏం బాగలేదు. ఏ ఒకటి ఉంటే ఏమన్నా బాగుంటుంది ఏమిటి? ఆ మాట ఇందాకనే అంటే మరి ఇంకొకటి ఇచ్చేవాడినిగా. ఏ ఇప్పుడు ఇవ్వకూడదు? ఇదిగో ఇస్తున్నా. ఒకటి బాగోదు, ఒకటి బాగోకనేగా నాకు ఈ బాధ. ఇదిగో. శెట్టి గారు, ఈ 2 నా చేతులుంటే ఎలా ఉన్నాయి చెప్పండి? వండర్ఫుల్. అమ్మో, అదిగో అమ్మ పిలుస్తున్నది. ఎవరది? వెళ్ళొస్తాను. ఎవరది? చింతామణి, చింతామణి పోయేలయో ఇప్పుడు నన్ను Twinkle, twinkle, little star, how I wonder what you are. Twinkle, twinkle, little star, how I wonder what you are. ఓహో, ఎప్పుడో దిగాడు సూటు బూటు వేసుకుని. నా తండ్రి రైల్లో బొగ్గేసి వాళ్ళ ఉన్నాడు అర్థంగా. నువ్వు లేవు కెనడా ఇంజన్ లాగా ఏడిసావు గాని ఎవరా దుప్పట్లు? ఇదిగో రేపు, అదిగో ఎల్లుండ. ఆ నోటికి శుద్ధి బద్దీ లేదంటరా. నన్ను అరే అంటున్నావా? నన్నాను అనేది నిన్నేట్రా నీ బాబులాటోళ్ళే అన్నాను. నీకొక లెక్కట్రా ఢవ్వే. నువ్వు ఢవ్వా, నన్ను అరేంటావా? ఫూల్, ఇంటర్నేషనల్ ఫూల్. నువ్వే ఫూలు, నువ్వే రాసుకోలు. నా అంతస్తు ఏమిటి, నీ అంతస్తు ఏమిటి? పొట్టి శ్రీరాములు కులం నాది, పొట్లాలు మోసే కులం నీది. ఒరే, నువ్వు నాకు మా అమ్మాయికి ఎన్నిసార్లు మోసావురా పొట్లాలు సీట్లును? లగే పేరు అనేకం చేసుకుంటాం. లవ్వు, ఆ లవ్వు, ఆ లవ్వు, నా లవ్వు, నీ ముఖానికి లవ్వు కూడాను కదా. మరి నేనేం కొట్టు దగ్గర ఉండలేను, ఏదో ఎంటర్టైన్మెంట్ ఉంటది కదా అని రావటం. నేను రావటం, నువ్వు రావటం, ఇక నేను పోవటమేగా. నేను వచ్చేది నీ కోసమా మీ అమ్మాయి కోసమా? ఒరే, పిల్ల నిడిచిపెట్టి తల్లిని పట్టుకోలేక ఉన్నావేట్రు. నీ బాబులాటోళ్లే పోయారా పూలా. నన్ను అరేంటావా? ఫూల్, ఇంటర్నేషనల్ ఫూల్. పోరా పూలా రాసుకోలా. నా అంతస్తు ఏమిటి, నా పొజిషన్ ఏమిటి? మున్సిపాలిటీ ప్యూన్ మొదలుకొని ముఖ్యమంత్రి వరకు మా వాళ్ళేనే. పోరా కంత్రి. మన దేశ శాంతికై తనువులర్పించిన ఘన శాంతి దూత మా గాంధీ తాత. దండం పెట్టే ముండ. పోరా ముండా కొడక ముండ.
కమ్మ కమ్మని కైచె గుమ్మరింపగజేసే భూమవర్తనుండు మా స్వామి గుప్తా. ఆడెవడ్రో నీ బాబా? ఆంధ్ర కళాభివృద్ధికి అశువులర్పించిన వేషాభిమాని మా శేషజ్ఞాని. ఈ ముసలమ్మ మొగుడనుకుంటా నీడు. ఆంధ్ర రాష్ట్రమునకు ఆత్మ బలిదానమునర్చే అమరజీవి మా పొట్టి శ్రీరాములు. దండబెట్టి ముండా కొడుక మహానుభావులు రావాళ్ళు. ఛాంపియన్ ఆఫ్ ఇండియా ఇంపుగా నొందిన మండవల్లి శాండ్ మాకులుండు. ఆ మండవల్లి సండాలు ఎవడ్రు? పుట్టి పేరొందిన శ్రీ ఆర్య వైశ్య యువజన వ్యాయామ సంఘమందు తులసివనమున గంజాయి మొక్కలాగా నేను పుట్టాను అనుకో, నన్ను పట్టుకుని అరే అంటావా? పళ్ళు గిళ్ళు రాలగొట్టేస్తా. ఓరా సన్నాసి, ఒరే ముండలు గండలు రండలు నీ కొంపుల్లో ఉంటారా? మాది ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణ రా సన్నాసి. ఒరే గాంధీ గారు, పొట్టి శ్రీరాములు గారు దేశోద్ధారకులు, నువ్వేమో దరిద్రం ఉండా కొడుకు. చెట్టు పేరు చెప్పి కాయలన్నాలు అమ్ముకుంటావురా సన్నాసి. నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు. నీ గొప్పతనం నేను చెప్తున్నాను వినరా. నీదు గొప్పతనమునా చెప్పు ఖరీదు చేయు. కారు కూతల బాగుడు కట్టిపెట్టరా సన్నాసి. చిక్కుడు మంటివా మక్కిలు రెగగొట్టి సాధనం పెద చీపురు చేతికిచ్చి నువ్వేలా యధవు? యధవన్నర యధవల్లో యధవన్నర యధవని పిలుచుకునే యధవన్నర యధవా? ఇది ఆడది ఏం చేయలేదనుకుంటున్నావు? 5 మగాళ్ళ మడతేసి కొడితే ముడతడిపోయారు రా సన్నాసి. బస్తీ మీద సవాల్ చేసిన వస్తాదుల్లే రస్తా తప్పించేశాను రోజు సన్నాసి. ఏంటమ్మా గోల? మీ నాన్నకి నాకు ఒక మాట పడుతులు వచ్చి దొడ్డులో కింద మీద పడుతున్నాం. కళాశాస్త్రం అంతా కంఠోపాఠం అంటాడు మీ నాన్న. నీదు చదువయ్యా నాది అనుభవయ్యా అంటా నేను. ఇంతలో మన ఇంట్లో లంచం పుచ్చుకుని మంచాలేసి కంచాలు కడిగేవాడు కొడుకు వచ్చి లోపలికి రావచ్చా అన్నాడు. వచ్చే నెల 6వ తారీఖు వరకు ఖాళీలు అన్నాను. వెడుతూ అంటాడు, చింతమణి కిర్, చక్కెర మీద బర్, శ్రీహరి పుర్ అంటున్నాడే. ఆడమ్మ కిర్, ఆడప్ప కిర్, ఆడ బాబు కిర్రాయ్ కిర్రు. అబ్బబ్బా పోనీలేమ్మా యథో గోల. నీ ఎఫ్ఎస్ ముగుడు వల్లే నీ గోళ. అదెవరు? భవానీ శంకరం గారమ్మా. వాడికి 4 రకాల ఎఫ్ఎస్లు పెడుతున్నావు. బట్ట ఎఫ్ఎస్, భోజనం ఎఫ్ఎస్, చుట్ట ఎఫ్ఎస్. అది ఎఫ్ఎస్. వాడిని అవతలకు పొమ్మంటావా? పొమ్మనువే. అంత సొమ్ము పెట్టిన వాడిని ఎలాగమ్మా అవతలికి వెళ్ళమనడం? వలపును వదలును వర్షించి తొలినాడే తిరుగని పిచ్చి ఎత్తించినాను. వచ్చిన నెలలోనే మచ్చిక మీరలాలించి మాన్యం ములంచినాను. పట్టు పుట్టములకై బన్నసరాలకై పెండ్లామునగలు మార్పించినాను. తినుబండములకని దినవెత్తములకని ఇల్లు విక్రయము చేయించినాను. ఇన్ని వగలు చూపి ఇన్ని రీతుల మాపి ఎట్టులు ఇంతలోనే ఏగుమందు ఆతడు సురన్న అతని కడ కొన్న ద్రవ్యం ఎట్లు మనకు దక్కునమ్మా. పసుపురాజు బొట్టు పెట్టుకుంటే సాని సంసారవుతుందా? నీతిగా పోతివా మన పని కోతిపాలే. సాని సంసారి ఎగుట ఇలా సర్వకల్లా కోర్కెలున్నను కాకి కోయిలవునే.
రస్తా తప్పిస్తివా మన పని పచ్చ తల్లి అమ్మా అయ్య బాబా అమ్మా నీ కాలంలో నీతి నియమాలే లేవా అమ్మా? పాత రోజులు జ్ఞాపం చేసేవే నా కూతురా. నా రోజుల్లో మన ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరడం. అప్పటి నా జనాభాలిష్టి చెప్తున్నాను వినవే. రాజులు, రారాజులు, విటులు, విటాగ్రేశ్వర్లు, విటాధములు, డాక్టర్లు, యాక్టర్లు, డైరెక్టర్లు, కండక్టర్లు, క్లీనర్లు. ఏసి తలుపు తీసి తలుపు, ఏసి తలుపు తీసి తలుపు. విత్తమున్నంత వరకును విత్తమున్నంత వరకును విటుని మనము కోరినెత్తిపై నెక్కించుకొనగవలయు. విత్తముడిగిన తోడనే పిడియముడిగి కుక్కను పోలే బయటకు కొట్టవలయు నా తల్లి. అమ్మాయి ఈ అప్పస్సు మొగ్గుండి వెనక్కి తోసాయి. సుబ్బుశెట్టి తెలగపిండి బెల్లం తిన్న కుక్కలాగా రావటం పోవటం పోవటం రావటం. అమ్మ ముఖం బాగోలేదని మూతి ముడిచావు కనుక తల్లి. సూట్లు బూట్లు వేసేవాళ్ళంతా ఎఫ్ఎస్ పెరగాలి. తెల్లవారుజామున వెళ్ళిపోతూ ఏ సభ బిళ్ళ పట్టుకుపోతారు. అడుగు వచ్చాడమ్మా. అమ్మా నేను మాలిష్ చేసి లోపల పంపిస్తాను, నువ్వు పాలిష్ పెట్టు. ఎక్కువసేపు ఉంచుకు తల్లి. అమ్మా పడకు పడంతి కంటపడ పావమునన్ త్రుటిలో వికారమొక్కడు ప్రభవించి తుత్తుమురుగాను నర్చు వివేకవల్లిని పడుచుతనం పుదిమిరియు పైకపు మైకముగూడి ఔవలన్ నడు నడుమంటూ దాని సదనంబునకు మెడపట్టినట్టుడు. భగవంతుడా నన్ను పాడుకులంలో ఎందుకు జన్మింపచేశావు? ఎరుగవలయు విటుని ఎడద శాంతమునా సహించవలయు వానియేష్యమెల్ల మసలవలయు అతని మది చెక్కునట్లాడి పడునే అప్పుడు కాక పైకమురకపడునే. దయచేయండి బాబు దయచేయండి. నోర్మై ఎవడి మీద బాబు దెబ్బలాడుతున్నారు? రిక్షా వాళ్ళ తప్ప బావులాగి మాట్లాడుకుని ఇక్కడికి వచ్చాక 6 నాలుగు పేజీ పెట్టాడు. ఫూల్ నాయన వాళ్ళతో పెంచి పెట్టుకున్నామంటే పూచి లేకుండా చేస్తారు. అమ్మా సుబ్బుశెట్టి గారు సుబ్బుశెట్టి గారు సుబ్బుశెట్టి గారు సుబ్బుశెట్టి గారు అని ఒకే రీతి పలవరించదివే నా కూతురా. నాయన మొన్న పెండ్లి మేజవాణి కచేరీలో మిమ్మల్ని చూచిందట. ఎటు ఎనగానా ముందుగానా? నేను చూస్తే నీ సంగతి చెప్పేద్దును. అప్పటి నుంచి ఒకే కలవరంత నాయన. నిజంగా నాతోడు మీతోడు నాయన. మీ అందము మీ చందము మీ ఐశ్వర్యానుభూతి మీ ఈవియు పరికించినంతనే ఏ ఇంటి వరింపది చితిలో అయితే ఇకనే నేను ఇల్లు బయలుదేరినాల మంచిదన్నమాట. తోక లోట లోటలాడిస్తూ దోర కుక్క ఎదురొచ్చింది అన్నట్టు కుక్క మాట ఏమిటి? ఎదోదైన మా లత్తప్ప మొహం చూశాను, ఏదో ఛాన్స్ తగిలింది ఎదురు దెబ్బలాగా. మీ మాటకేం గాని మా అమ్మి ఇప్పుడు ఏదో మంచి ముఖం చూసింది. అమ్మా ఈ 4 వచ్చారని కోపమా? సరేలే అమ్మా నాకేం కోపం. ఒకవేళ వారిని రమ్మంటే మాత్రం రంగనాయకి వదిలిపెట్టి వస్తారా? ఇచ్చి ఎదవ రంగనాయకి లతప్ప ఎవరో ఫ్రెండ్స్ కావాలో ఈడ్చుకుపోతే 5, 6, 7 సార్లు వెళ్ళా శాంపిల్ గా. శాంపిల్ గా వెళ్ళావా నాయన? వాళ్ళ గుమ్మం దక్కడం తప్పునరా? మీ దర్జా ఎక్కడ? మీ షోక్ ఎక్కడ? రాలుకాయమండ రంగనాయకి ఎక్కడ? మీ అంటివారు అటువంటి దాని గుమ్మం తక్కువ వచ్చిన ఆయన తప్పు కాదు తప్పు కాదు తప్పు కాదు. తప్ప ఈసారి దాని గుమ్మం దొక్కినట్టుగా తెలిస్తే కాండ్రించి మొఖాన కల్లాపిలాగా. అంత మాట ఎందుకు కానీ నాయన? మనకు నల్ల మందు వ్యాపారం ఆయన ఉన్నట్ట. ఏమన్నా అలవాట ఏంటి తప్ప? ఊటకు తులం కావాలి తండ్రి. అమ్మో నేనేమో అనుకున్నా ఇది ఓల్డ్ ఫోర్డ్ బస్సు.
మాకు లేదు గాని మా అత్తోరికి ఉంది. ఈ రాత్రి తయారు చేసి రేపు పొద్దున్న పంపిస్తా తాటికాయ ముద్ద. అలాగే తండ్రి. జేబులో చుట్టముక్కున్నదా? చుట్టముక్క నాకు అభ్యాసం లేదు, డబ్బితో కొనుక్కో. ఇదిగో రూపాయి. ఇది కోయంబత్తూరు సరుకుని కాదు కదా నాయనా. మల్లెపూలాట నా పిల్లని మీ చేతులు మయాన పెట్టి పెడుతున్నాను. మీరు ఎలా చూసుకుంటారో, ఏం చేయిస్తారో, ఏం చేయించుకుంటారో అంతా మీదేదయ్యా. లతప్ప, మల్లె మొగ్గ లాంటి నీ పిల్ల అయితే గులాబీ రెక్క లాంటి నీ అల్లుడు అనుకో. నా తండ్రి, నా తల్లి తండ్రి, నా తండ్రి తండ్రి తండ్రి. మా అమ్మ ఉన్నదని మనస్సులో సందేహించి ఊరుకుంటే అడుగు కదపరే అసలు. అబ్బా. అబ్బా తండ్రి. అబ్బా అబ్బా, చెయ్యికి చెయ్యి తగిలేసరికి ఐసయ్య అట్టయి ముక్కయి రొట్టెయి అట్ట ఊడిపోయా. ఇది సుఖాల పుట్టగాని సామాన్యపు సాని కాదు. ఏమిటి ఏమిటా తప్పుడు? అదా మరేం లేదులేండి. మీ రంగనాయకి ఏదో చుట్టపు చుప్పుగా మా ఇంటికి వచ్చింది. రయ్యలు దాని ఇంట్లో పెడతాను వేసి తెలియక నోటికి వచ్చేసినట్టు పేలేసేసాను. ఇప్పుడు ఎట్లా వ్యవహారం ఇలా ఎలికెళ్ళిపోయింది. లతప్ప లతప్ప, ఇది రూపాయి తీసుకెళ్లి మందేసుకుని మత్తెక్కి చచ్చింది అన్ను. ఇదిగో మీ అమ్మకు రూపాయి ఇచ్చా. ₹10 చెల్లేసుకుని ₹10 ఇవ్వండి, నేను వెళ్ళిపోతా. భలేవారే శెట్టి గారు. అయినా మీరెందుకంత భయపడతారు? మీ రంగనాయక్ కాదులేండి, మా చిత్ర. చిత్ర చిత్ర వండర్ బ్యూటీ. ఎట్లా ఏమి నడక, ఏమి నడక. శెట్టి గారు చూసారా? అదిగో మా చిత్ర. ఇప్పుడు చెప్పండి, మీ రంగనాయకి చక్కనిదో మా చిత్ర చక్కనిదో చెప్పండి. తెచ్చి యదవ రంగనాయకి మన చిత్ర కాలిగోటి నుండి బలాదు. ఆహా, మరి అలాంటి రంగనాయకి ఇంటికి ఎందుకు వెళ్ళారో? బుద్ధి గడ్డి తిని. పోన్లేండి, ఉన్న నిజం ఒప్పుకున్నారు. మీరు నమ్మరు గాని నేను ఎప్పుడు వెళ్ళినా నువ్వు నువ్వు అంటది ఆ రాసుకెళ్ళి నన్ను. నీ మర్యాద చూస్తుంటే నా కడుపు నిండి కళ్ళంతా బొట్టబడి బుట్టు చుక్కబడి చుక్క ఆనంద భాస్కాలు. శెట్టి గారు నిజంగా మీరెంత వెర్రివారండి. మర్యాద విషయం దానికి ఎలా తెలుస్తుంది చెప్పండి? అది ఉత్త పెంపుడు ముండ. అదా అంటే ఇప్పుడు మా జాతికి సంతాన యోగం తగ్గిపోయింది కదా. మరి తగ్గదు. 10 మంది నడిచే తాత పచ్చని గడ్డి మొలుస్తుందా? ఇంపాసిబుల్. చాలెవరు కుదరు. అందుకనే ఆట పాటలు సచ్చే దురాశ సచ్చే వినయము నశించే దుర్నీతి విస్తరించే కట్టుబాటులు మారే శంకరము మీరే కాకులం వయ్యే ఇటు గణితాకులందు చింతామణి, ఇంతకు మీ పిల్లలంతా పెంచుకున్న పిల్లలన్నమాట. మరి మంచి పిల్లల్ని ఎందుకు పెంచుకోకూడదు? సర్లేండి, రామాయణం అంతా విని రాముల వారికి సీత ఏమవుతుంది అన్నట్టు మీలాంటి ఒక ఆయన. ఎందుకని? ఎందుకనేమిటి? మంచి పిల్లలు మాకెలా దొరుకుతారు చెప్పండి? పోనీ మా పిల్లల్ని పెంచుకోకూడదు? ఊరికే మాట వరుస కన్నారు గాని పెంచుకుందామంటే మాత్రం మీ పిల్లల్ని ఇస్తారా? అరే అదేమిటి? మాకు ఆడపిల్ల పుడితే నీకే ఇచ్చేస్తా. ఇట పట్టు పొట్టు గిచ్చుతా. అబ్బబ్బబ్బా, సర్లేండి కూర్చోండి, గంధం రాస్తాను. గంధమే? అబ్బో రాయి, నీ సరదా తీరుద్ది, నా దురద అనుకుంది. రాగము తీయబూట సరాగములాడుట చింతామణి వచ్చి మంచిది ఆడటంలే. లేని సొమ్ములు ఎలాగుననైన సాని కనుల పడజేయుట డాబులు రకేవాగుట తప్పుడం కరణి పైకము తట్టుట భోగి పోలిక చాగి వలనచుట విటావళి చేస్తలు క్రొత్త చోటుల
కలిమిలో లోటు లేని వాళ్ళు కదా మీరు. ఓ ఆమె జమీందార్ ఆఫ్ నాయిస్ట్. ఆహా, అందుకనే గాజురాలు ఉంగరాలు పెట్టుకున్నారు. గాజురాళ్ళ ఏ గాడిద అన్నది గాజురాళ్ళని. ఏంటి? గాజురాళ్ళ ఖరీది. గాడిద? ఎవరు గాడిద? కనపడక నేనే అన్నాను, అందుకని గాడిద అంటారేమిటి? మై డియర్ ఎక్సూజ్. ఆ, ఎవరు అన్నారని యాంగ్రీలో పడిపోయా. గర్భాధానం రోజు గదిలోనికి పోనని బెట్టు చేశా. అప్పుడు మా మామ ఓన్గా వచ్చి మా నాయనే మా కన్నడే మా వరాలి మా కప్పలే మా రప్పలే అని కూడా అన్నాడా? ఏమిటది కాకి పిల్ల కాకి ముందు వాటి దాట్ అప్పుడుగా పిలుచుకున్నా ఎత్తేసుకున్నా ట్యాక్సీ లో బర్రమని తీసుకెళ్లాడు ఆల్బిద్దర్ స్టేషన్ కంపెనీ మౌంట్ రోడ్ మద్రాస్. ఒకటి రవ్వ ఒకటి కంపు. 3,000 పెట్టి ఒకటి 6,000 పెట్టి ఒకటి మొత్తం 12,000. 3, 6, 12 అవుతుందా? తెలియగల వాళ్ళే. రానుకోండి ట్రావెలింగ్ బ్రోకరేజ్ అన్ని వాటి మీదేనా? ఏమనుకున్నా శెట్టి గారు సామాన్యులు కాదు సుమి. మరి చూడు ఏం చూడు, మీ వేలు ఉంటే నాకెలా తెలుస్తుంది వాటి నాయన? ఆ మాట ఇందాకనే అంటే సగం వరకు తీసేవాడిగా. ఇప్పుడు అన్నాగా తీయకూడదు. ఇదిగో శెట్టి గారు, ఈ ఉంగరం నా వేలు ఉంటే ఎలా ఉంది చెప్పండి? చాలా బాగుంది. చాలా బాగుంది. ఏం బాగలేదు. ఏ ఒకటి ఉంటే ఏమన్నా బాగుంటుంది ఏమిటి? ఆ మాట ఇందాకనే అంటే మరి ఇంకొకటి ఇచ్చేవాడిగా. ఏ ఇప్పుడు ఇవ్వకూడదు? ఇదిగో ఇస్తున్నా. ఒకటి బాగోదు. ఒకటి బాగోగనేగా నాకు ఈ బాధ. ఇదిగో శెట్టి గారు, ఈ 2 నా చేతులుంటే ఎలా ఉన్నాయి చెప్పండి? వండర్ఫుల్. అమ్మో, అదిగో అమ్మ పిలుస్తున్నది. ఎవరది వెళ్ళొస్తాను. ఎవరది? చింతామణి చింతామణి పోయేలయో ఇప్పుడు నన్ను Twinkle, twinkle, little star, how I wonder what you are. Twinkle, twinkle, little star, how I wonder what you are. ఓహో, ఎప్పుడో దిగాడు సూటు బూటు వేసుకుని. నా తండ్రి రైల్లో బొగ్గేసి వాళ్ళగా ఉన్నాడు అర్థంగా. నువ్వు లేవు కెనడా ఇంజన్ లాగా ఏడిసావు గాని ఎవరా దుప్పట్లు? ఇదిగో రేపు అదిగో ఎల్లుండ. ఆ నోటికి శుద్ధి బద్దీ లేదంటరా. నన్ను అరే అంటావా? నన్నాను అనేది నిన్నేట్రా నీ బాబులాటోళ్ళే అన్నాను. నీకొక లెక్కట్రా ఢవ్వే. నువ్వు ఢవ్వా. నన్ను అరేంటావా? ఫూల్, ఇంటర్నేషనల్ ఫూల్. నువ్వే పూలు, నువ్వే రాసుకోలు. నా అంతస్తు ఏమిటి నీ అంతస్తు ఏమిటి? పొట్టి శ్రీరాములు కులం నాది, పొట్లాలు మోసే కులం నీది. ఒరే, నువ్వు నాకు మా అమ్మాయికి ఎన్నిసార్లు మోసావురా పొట్లాలు సీట్లును? లగే పేర్లు అనేకం చేసుకుంటాం. లవ్వు ఆ లవ్వు ఆ లవ్వు నా లవ్వు. నీ ముఖానికి లవ్వు కూడాను కదా. మరి నేనేం కొట్టు దగ్గర ఉండలేను. ఏదో ఎంటర్టైన్మెంట్ ఉంటది కదా అని రావటం. నేను రావటం నువ్వు రావటం. ఇక నేను పోవటమేగా. నేను వచ్చేది నీ కోసమా మీ అమ్మాయి కోసమా? ఒరే, పిల్ల నిడిచిపెట్టి తల్లిని పట్టుకులాగా ఉన్నావేట్రు. నీ బాబులాటోళ్లే పోయారా పూలా. నన్ను అరేంటావా? ఫూల్, ఇంటర్నేషనల్ ఫూల్. పోరా పూలా రాసుకోలా. నా అంతస్తు ఏమిటి? నా పొజిషన్ ఏమిటి? మున్సిపాలిటీ ప్యూన్ మొదలుకొని ముఖ్యమంత్రి వరకు మా వాళ్ళేనే. పోరా కంత్రి. మన దేశ శాంతికై తనువులర్పించిన ఘనశాంతి దూత మా గాంధీ తాత. దండం పెట్టే ముండ. పోరా ముండా కొడక ముండా. కమ్మ కమ్మని కైచె గుమ్మరింపగ చేసే భూమవర్తనుండు మా స్వామి గుప్తా. ఆడెవడ్రో నీ బాబా? ఆంధ్ర కళాభివృద్ధికి అసూలర్పించిన వేషాభిమాని మా శేషజ్ఞాని. ఈ ముసలమ్మ మొగడనుకుంటా నీడు. ఆంధ్ర రాష్ట్రమునకు ఆత్మ బలిదానమునర్చే అమరజీవి మా పొట్టి శ్రీరాములు. దండబెట్ట ముండ. ముండా కొడక మహానుభావులు రావాళ్ళు. ఛాంపియన్ ఆఫ్ ఇండియా ఇంపుగా నొందిన మండవల్లి శాండ్ మాకులు. ఆ మండవల్లి సండాలు ఎవడ్రు? పుట్టి పేరొందిన శ్రీ ఆర్య వైశైవజన వ్యాయామ సంఘమందు తులసివనమున గంధాయి మొక్కలాగా నేను పుట్టాను అనుకో. నన్ను పట్టుకుని అరే అంటావా? పళ్ళు గిళ్ళు రాల కొట్టేస్తా. ఓరా సన్నాసి. ఒరే, ముండలు గండలు రెండలు నీ కొంపుల్లో ఉంటారా? మాది ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణ రా సన్నాసి. ఒరే, గాంధీ గారు పొట్టి శ్రీరాములు గారు దేశోద్ధారకులు. నువ్వేమో దరిద్రం ఉండా కొడుకు. చెట్టు పేరు చెప్పి కాయలన్నాలు అమ్ముకుంటావురా సన్నాసి. నువ్వు గొప్పవాడు అనుకుంటున్నావు. నీ గొప్పతనం నేను చెప్తున్నాను వినరా. నీవు గొప్పతనమునా చెప్పు ఖరీదు చేయు. కారు కూతల వాగుడు కట్టిపెట్టరా సన్నాసి. చిక్కుడు మంటివా మక్కిలు రెగగొట్టి సాధనం పెదా చీపురు చేతికిచ్చి. ఒంటరి గదిలో జంటలు రెండు పూసులాడుకుంటే ఏమి సుఖం, ఆహాహా, ఏమి సుఖం.
పడుచుదనంతో చిలిపితను పోటీ పడుతుంటే ఏమి సుఖం అమ్మమ్మో ఏమి సుఖం ఒక చేయి నడుమును పెనవేయగా ఒక చేయి చంపను చిటికేయగా హాయ్ గుండెల్లో గుబులేస్తుంటే కోరికలే ఉబికొస్తుంటే గుండెల్లో గుబులేస్తుంటే కోరికలే ఉబికొస్తుంటే ఏమి సుఖం ఏమి సుఖం ఒంటరి గదిలో గంటలు రెండు ఊసులాడుకుంటే ఏమి సుఖం ఏమి సుఖం కౌగిలిలో కాగుతూ ఉంటే కాలం చెలరేగుతూ ఉంటే కౌగిలిలో కాగుతూ ఉంటే కాలం చెలరేగుతూ ఉంటే ఏమి సుఖం అమ్మమ్మో ఏమి సుఖం పడుచుదనంతో చిలిపితనం పోటీ పడుతుంటే ఏమి సుఖం అమ్మమ్మో ఏమి సుఖం చిగురాకు పదవులు కౌవించగా సిరిమల్లెలా మేను వికసించగా ఇద్దరము ఒకటవుతుంటే ముద్దులలో మునకేస్తుంటే ఇద్దరము ఒకటవుతుంటే ముద్దులలో మునకేస్తుంటే ఏమి సుఖం అమ్మమ్మో ఏమి సుఖం ఒంటరి గదిలో గంటలు రెండు ఊసులాడుకుంటే పగలు రేజిగా పండు వెన్నెలగా మారినదేమి చెలి ఆ కారణమేమి చెలి వింత కాదు నా చెంతనున్నది వెండి వెన్నెల జాబిలి నిండుకున్న మిజాబిలి మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రానీవు మనసున తొణికే చిరునవ్వెందుకు పెదవుల మీదికి రానీవు పెదవి కదిపితే మదిలో మెదిలే మాట తెలియునని మానేవు వెండి వెన్నెల జాబిలి నిండుకున్న మిజాబిలి కన్నులు తెలిపే కథలనెందుకు రెప్పలాచి మార్చేవు తెలిపే
కథలనెందుకు రెప్పలార్చి మార్చేవు చెంపలు పూచే కెంపులు నాతో నిజము తెలుపునని జడిసేవు వెండి వెన్నెల జాబిలి నిండుకున్న మిజాబిలి అలుక చూపి అటువైపు తిరిగితే అగుపడదనుకొని నవ్వేవు అలుక చూపి అటువైపు తిరిగితే అగుపడదనుకొని నవ్వేవు నల్లని జడలో మల్లె పూలు నీ నవ్వున కష్టము చూపేను వెండి వెన్నెల జాబిలి నిండుకున్న మిజాబిలి ఎంతో ఎంతో వింతలే సంతోషాల కేరింతలే ఎంతో ఎంతో వింతలే సంతోషాల కేరింతలే దేవుని కోట పూముల తోట ఈ వనమెంతో హాయిలే ఎంతో ఎంతో వింతలే సంతోషాల కేరింతలే ఎంతో ఎంతో వింతలే సంతోషాల కేరింతలే కొమ్మల కోయిల కువకువలే కోమలి మదిలో కోరికలే మూగే పువ్వుల గుమగుమలే మూగే తేటుల ఝుమఝుమలే మూగే పువ్వుల గుమగుమలే మూగే తేటుల ఝుమఝుమలే ఎంతో ఎంతో వింతలే సంతోషాల కేరింతలే దేవుని కోట పువ్వుల తోట ఈ వనమెంతో హాయిలే ఎంతో ఎంతో వింతలే సంతోషాల కేరింతలే ప్రాణమే పాటియని మానమే మేలంటి కాని శ్రీరామ పరమానంద జలధి శ్రీనాథ కులములో లేని దారిని పట్టి జానడుదరము నింప ఒరుల పొగడితినా ఆజానుబాహుయుగ శ్రీ జానకీపతి పయోజాక్ష శ్రీ త్యాగరాజనుత చరణ నాదుపై పలికేరు నరులు
వేద సన్నుత భవము వేరు చేసి తిననుచు నాదుపై పలికేరు నరులు